फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहिनी मुरली व्लॉग्स। ఈ వీడియోలో 8 ఇయర్స్ పాపకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ అలాగే డబుల్ లేయర్ బెల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి। బాడీ పార్ట్ కి ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను। కింద పార్ట్ వచ్చి ప్లెయిన్ గా తీసుకున్నానండి। బాడీ పార్ట్ కి ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా మిడిల్ లో ఒక ఫ్లవర్ బంచ్ వచ్చేలాగా ఎంబ్రాయిడరీ అయితే చేశాను। దానికి లైనింగ్ కూడా తీసుకున్నానండి। కింద పార్ట్ కి ప్లెయిన్ క్లాత్ 4 మీటర్స్ లైనింగ్ పాలిస్టర్ 4 మీటర్స్ అయితే తీసుకున్నాను। బాడీ పార్ట్ కి కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను। లాంగ్ ఫ్రాక్ హైట్ వచ్చి మనకి 42 ఇంచెస్ అండి। మనకి నడుము చుట్టు కొలత వచ్చి 22 ఇంచెస్ వెడల్పు। టోటల్ హైట్ 42 ఇంచెస్ కదండి। దాని నుంచి మనము బాడీ పార్ట్ కి ఎంత అయితే తీసుకుంటామో అంత మైనస్ అయితే చేయాలి। బాడీ పార్ట్ కి 12 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి। ఈ 42 లో 12 ఇంచెస్ తీసేస్తే 32 ఇంచెస్ అయితే వస్తుంది। కింద మన బాటమ్ పార్ట్ కి 30 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి। బాడీ పార్ట్ కి 12 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి। ఈ మార్కింగ్స్ ఆధారంగా ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము। బాడీ పార్ట్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నానండి। మనకి హైట్ వచ్చి 12 ఇంచెస్ విడ్త్ వచ్చి 22 ఇంచెస్ 22 ఇంచెస్ ని 4 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అంత వెడల్పు అయితే మనం క్లాత్ తీసుకోవాలి। చూడండి 22 ఇంచెస్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేస్తే 5.5 ఇంచెస్ అంటే 5.5 ఇంచ్ అయితే వచ్చిందండి। ఇప్పుడు ఆ 5.5 ఇంచ్కి 1 ఇంచ్ డాట్స్ కోసము అలాగే ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటే 8.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు క్లాత్ని మనము 8.5 ఇంచెస్ వరకు అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలండి। క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ పైన వేసి 8.5 ఇంచ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోవాలి। కరెక్ట్గా 8.5 వచ్చిన దగ్గరికి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దీన్ని 4 ఫోల్డింగ్స్ పైన వేసుకోవాలండి। అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకునేలాగా। ఇప్పుడు కింద ఎడ్జెస్ అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి। మనకి బాడీ పార్ట్ హైట్ వచ్చి 12 ఇంచెస్ అండి, విడ్త్ వచ్చి 8.5 ఇంచు। ఇప్పుడు హైట్ 12 ఇంచ్కి ఖర్చులతో కలిపి 13 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి। నెక్ వైపు అలాగే షోల్డర్ వైపు కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటున్నాను। ఇప్పుడు నెక్ కోసం షోల్డర్ కోసం 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను। అలాగే చంక డౌన్ కోసం కూడా 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఆ మూల దగ్గర నుంచి 1 ఇంచ్కి అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ కోసం 2 ఇంచెస్ నెక్ డౌన్ కోసం 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను। ఫస్ట్ అయితే చంక పార్ట్ని కట్ చేసుకుంటున్నానండి। ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచు పైకి అనేది ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకుంటున్నాను షేప్ నీట్గా రావడానికి। ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది పెట్టుకుంటున్నానండి డాట్స్ పట్టుకోవడానికి। ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాము। ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్ హైట్ వచ్చి 5 ఇంచెస్, అదే 2 ఇంచెస్ని కింద కూడా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకొని నెక్ అనేది డ్రా చేసుకుంటున్నానండి। నెక్ ఇలా అయితే పెడుతున్నాను। ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకుందామండి। 2 ఇంచెస్ విడ్త్ 6 ఇంచెస్ హైట్ వరకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను। కింద కూడా 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్ నెక్ అయితే డ్రా చేసి కట్ చేసుకుంటున్నానండి। ఫ్రంట్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటానండి। ఫ్రంట్ చంక దగ్గర ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని చంక లోత్ అనేది తీసుకున్నాను। ఇప్పుడు బాడీ పార్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందాము। కరెక్ట్గా ఆ ఫ్లవరు నెక్ కింద వైపు మిడిల్లో వచ్చేలాగా పెట్టుకొని
ఫ్రంట్ పార్ట్కి మెయిన్ పీస్ అయితే కట్ చేసుకుంటున్నానండి. చుట్టూ కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ వదిలి కట్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా దానికి ఆపోజిట్గానే పెట్టి కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. బాటమ్ పార్ట్ కోసం ఇలా ప్లెయిన్ జార్జెట్ క్లాత్ అయితే తీసుకున్నానండి 4 మీటర్స్. ఈ 4 మీటర్స్ని కూడా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మడత పెట్టుకుంటున్నాను. ఫుల్ సర్కిల్ పెడుతున్నాను కాబట్టి 4 మీటర్స్ అయితే తీసుకున్నానండి. ఇలా కరెక్ట్గా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మడత పెట్టుకుంటున్నాను. ఇలా నీట్గా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మడుచుకొని ఇలా కోన్ షేప్లో క్రాస్గా అనేది వేసుకుంటున్నానండి. ఈ ఎడ్జెస్ అన్నీ నీట్గా సమానంగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి, ఎక్కడ ముడతలు లేకుండా. మనం ఈ క్లాత్ని 8 ఫోల్డింగ్స్ పైన అయితే వేసుకున్నామండి. మనం నడుము చుట్టుకొలత వచ్చి 22 ఇంచెస్. ఆ 22 ఇంచెస్ని 8 ఫోల్డింగ్స్ పైన మడత పెట్టుకోవాలండి టేప్తో ఇలాగా. ఇలా 8 ఫోల్డింగ్స్ వేసి మడత పెట్టుకున్నట్లయితే మనకి 2.7 ఇంచెస్ అనేది వస్తుంది. 2.25 ఇంచ్ అయితే వస్తుందండి. మనము ఎంత మార్కింగ్ చేసుకుంటే 2.25 ఇంచ్ వస్తుందో ఒకసారి చూసుకోవాలి. నేను 3.5 ఇంచెస్ ఆ కోన్ షేప్ దగ్గర నుంచి చుట్టూ అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే 2.25 ఇంచ్ అనేది కరెక్ట్గా వచ్చిందండి. మనము అక్కడ కోన్ షేప్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి 3.5 ఇంచులకి చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకుంటే నడుము లూజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనం బాటమ్ పార్ట్ హైట్ వచ్చి 30 ఇంచెస్ కదండి, 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 31 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. పై వైపున టేప్ని ఇలా పెట్టుకొని చుట్టూ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈజీగా ఉండడానికి ఆ మిడిల్లో కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది పార్ట్ని పై పార్ట్ని కట్ చేసుకోవాలి. నడుము లూజ్ కోసం 3.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి. 3.5 ఇంచెస్ కోన్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి 2.25 ఇంచ్ అనేది నడుము లూజ్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, పైన ఒక 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి, వాటికి అతుకైతే పడుతుందండి. కంపల్సరీ మనం ఎంత క్లాత్ తీసుకున్నా జాయింట్ అనేది కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ ఫోల్డింగ్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ సమానంగా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ జాయింట్ వేయడానికి కిందున్న ఈ ఎక్స్ట్రా పీస్ నుంచి కట్ చేసుకోవాలి జాయింట్ పీస్లు అనేటివి. ఎడ్జెస్ అన్నీ సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మిగిలి ఉంది కదండి, ఈ క్లాత్లో కరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ అనేటివి ఎత్తుకొని ఈ 4 ఫోల్డింగ్స్ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని దీని షేప్కి తగ్గట్టు దానిపైన అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకునేటప్పుడే ఒక 1/2 ఇంచు పై వైపుకి పెట్టుకోవాలి. అంటే మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదండి, ఆ 1/2 ఇంచ్ అనేది పై వైపుకి కరెక్ట్గా పెట్టి ఇప్పుడు కింద వైపు ఉన్న క్లాత్ని ఆధారంగా మనము చుట్టూ రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి చాక్ పీస్తో. కరెక్ట్గా ఈ షేప్కి తగినట్టు దాన్ని అయితే కట్ చేసుకోవాలండి. ఈ పార్ట్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు జాయింట్ పీసులు కూడా కట్ చేసుకున్నాం కదా, ఒకసారి ఈ క్లాత్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇది ఫుల్ సర్కిల్ అండి, చూడండి చాలా గేర్ అనేది వస్తుంది ఫుల్ సర్కిల్. నేను డబల్ ఫోల్డింగ్ పైనే ఓపెన్ అనేది చేసి చూపిస్తున్నాను, ఎంత ఫ్లేర్ వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ని కూడా సేమ్ అదేలాగా 4 ఫోల్డింగ్స్ పైన వేసుకోవాలండి. దీన్ని కూడా 4 ఫోల్డింగ్స్ పైన వేసుకొని క్రాస్గానే కట్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా మనం పై వైపున 3.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి కోన్ దగ్గర నుంచి, అదేలాగా లైనింగ్ కూడా 3.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి 28 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి.
ఎందుకంటే మనకి బాడీ పార్ట్ 30 ఇంచెస్ కదండి, దానికన్నా ఒక 2 ఇంచెస్ అనేది తగ్గించి మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి లైనింగ్కి కూడా అతుకులు అనేటివి పడతాయండి కంపల్సరీ. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మనము జాయింట్ పీసులు అనేటివి ఈ మిగిలిన పీస్ నుంచి కట్ చేసుకోవాలి. కరెక్ట్గా దానికి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా పెట్టి కింద ఉన్న పీస్ని ఆధారంగా చేసుకొని మనకి షేప్ అనేది కరెక్ట్గా రౌండ్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్స్ ఉంటే ఆ ఫోల్డింగ్స్ని ఇలా ఓపెన్ చేసుకుంటున్నానండి. బాడీ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఒక హ్యాండ్కి 2 లేయర్స్ అనేటివి వస్తాయి. మొత్తం 4 లేయర్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవడానికి ఇలా 80 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపు నుంచి కూడా ఒక ఫోల్డింగ్ అనేది కింది వైపుకి చేసుకోవాలి. జాగ్రత్తగా గమనించి నీట్గా చూసుకున్నట్లయితే చాలా ఈజీగా డబల్ లేయర్ హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకోవచ్చండి. చూడండి, మనము ఫోల్డింగ్స్ అనేటివి అటు సైడ్ ఇటు సైడు అలాగే ఓపెన్స్ అనేటివి ఇటు సైడ్ అటు సైడ్ ఉండేలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ మన వైపు నుంచి ఆపోజిట్కి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ పై వైపు నుంచి కింది వైపుకి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం కూడా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఒకేసారి 4 లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్లో ఒక పిన్ అనేది పెట్టుకుంటున్నాను. అలాగే కింది వైపు కూడా ఈ ఫోల్డింగ్స్ అనేటివి కదలకుండా ఉండడానికి ఇలా పిన్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ వచ్చి 4 ఇంచెస్ అండి. మనకి హ్యాండ్ హైట్ ఎంతైతే ఉంటుందో దానికి 2.5 ఇంచ్ 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. హ్యాండ్ హైట్ని బట్టి ఎంత వస్తుందో దానికి 2.5 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు హ్యాండ్ హైట్ 4 ఇంచెస్, దానికి 2.5 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 6.5 ఇంచెస్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ 6.5 ఇంచెస్ని మార్కింగ్ అనేది చేసుకుందామండి. ఈ కార్నర్ దగ్గర నుంచి 6.5 ఇంచెస్కి ఇలా సర్కిల్ షేప్లో మార్కింగ్ అనేది చేసుకోవాలండి. కరెక్ట్గా టేప్ని ఆ కార్నర్ దగ్గర నుంచి పెట్టి 6.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా కొంచెం క్లియర్గా కావాలంటే దగ్గరగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇలా దగ్గరగా మార్కింగ్ చేసుకున్నట్లయితే ఏ మాత్రం క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. పిన్స్ ఏమన్నా అడ్డం వస్తే కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ని జాగ్రత్తగా తీసేయాలి. అలాగే ఈ కార్నర్ దగ్గర మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. మిడిల్ పాయింట్ గుర్తు పెట్టుకోవడానికి మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇలా ఓపెన్ చేసుకోవాలండి. మొత్తం 4 లేయర్స్ అయితే వస్తాయి మనకి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఒకేసారి 4 లేయర్స్ కూడా వచ్చేస్తాయండి. ఒక్కొక్క హ్యాండ్కి 2 లేయర్స్ అనేటివి ఒకేసారి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని నీట్గా సర్దుకోవాలండి. హ్యాండ్ కట్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ అయితే గుర్తు పెట్టుకున్నాం కదా, అది పై వైపును కూడా కనబడేలాగా పెట్టుకోవాలి. నా ఆది డ్రెస్కి చంక లూసు ఎంత ఉందో అంత అనేది కొలుచుకోవాలండి. చంక లూసు వచ్చి 6 ఇంచెస్ వచ్చింది. దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలండి. అక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. మనం కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కదండి, ఖర్చు కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన నుంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక మార్కింగ్ అనేది మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు పై వైపు నుంచి
ఆ మిడిల్లో మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఎంతైతే ఉంటుందో అదేలాగా అటు ఇటు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం 3 ఇంచెస్ 1 ఇంచ్ ఖర్చుతో కలిపి 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాము. 4 ఇంచ్లో సగం వచ్చి 2 ఇంచ్ అండి. ఆ 2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి రౌండ్గా ఇలా చుట్టూ కూడా 2 ఇంచ్ ఉండేలాగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా డ్రా చేసుకోవాలండి రౌండ్ షేప్లో. ఇలా నీట్గా రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపుకి స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి, కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే రౌండ్గా వస్తాయి కదండి, అలాగే రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకి చంక లూస్ ఎంతైతే వస్తుందో దాంట్లో సగాన్ని అయితే మిడిల్ పాయింట్ దగ్గర నుంచి గుర్తుపెట్టుకొని దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. 1 ఇంచ్ కలుపుకున్న తర్వాత ఆ మొత్తం టోటల్ ఎంత ఉంటుందో దాంట్లో సగానికి గుర్తుపెట్టుకొని అక్కడ నుంచి ఆ సగం ఎంత వస్తుందో చుట్టూ రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకొని ఈ రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కటింగ్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్కి చూసుకున్నట్లయితే మనకి చంక లూస్ అనేది కరెక్ట్గా రావాలండి, 6 ఇంచెస్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి 2 లేయర్స్ అనేటివి సపరేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఒక్కొక్క హ్యాండ్కి 2 లేయర్స్ వస్తాయి. ఒక పెద్ద లేయరు, ఒక చిన్న లేయర్ అనేది వస్తుంది కదండి. ఇప్పుడు ఈ 2 కూడా పెద్ద లేయర్స్కి సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 లేయర్స్ని ఇలా సగంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి, నీట్గా అడ్జస్ట్ చేసుకొని. మడతలు ఏవి రాకుండా సగంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనం తీసుకున్న ఫస్ట్ లేయర్ కన్నా ఈ సెకండ్ లేయర్ అనేది కొంచెం చిన్నగా ఉండాలి కాబట్టి ఈ రెండింటిని సపరేట్ చేసి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకున్నానండి. కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింది వైపు నుంచి ఒక 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదే 1.5 ఇంచ్ని ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చంక దగ్గర నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా క్రాస్గా దానికి కలుపుకోవాలండి. అంటే మనకి చంక దగ్గర కట్ చేయకుండా ఈ షోల్డర్ దగ్గర మాత్రమే 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసేసినట్లయితే మనకి చిన్న లేయర్స్ అనేటివి వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద లేయరు, ఒక చిన్న లేయరు పెట్టుకొని మనం ఒక హ్యాండ్కి అయితే సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత జరగకుండా ఉండడానికి పిన్స్ అనేటివి పెట్టుకోవాలండి. మనం కుట్టుకునేటప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా ఒక పెద్ద లేయరు, ఒక చిన్న లేయరు పెట్టి నీట్గా అడ్జస్ట్ చేసుకొని మిడిల్స్ 2 సమానంగా వచ్చేలాగా పిన్స్ అనేటివి పెట్టుకోవాలండి కుట్టేటప్పుడు జరగకుండా ఉండడానికి. ఈ వీడియోలో 8 ఇయర్స్ పాపకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాకు అలాగే డబుల్ లేయరు అంబ్రెల్లా హ్యాండ్స్ అనేటివి ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.